సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాతో ఉన్నారు. చిత్రపటంలో నిలపాలని చెప్పి ఎంతోమంది కోరిక. ఎన్నికలప్పుడు నేను కూడా వాగ్దానం చేసిన ఒక మాట ఇచ్చిన మహబూబ్నగర్ ప్రజలకు, రాష్ట్ర స్థాయిలో పేరెన్నిక కన్నా లేదా జాతీయ స్థాయిలో పేరెన్నిక కన్నా ఒక విద్యాలయాన్ని మహబూబ్నగర్ పట్టణానికి తీసుకురావడానికి కృషి తెస్తాను అని చెప్పి ఆ రోజు ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారంగానే ఈరోజు మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే నెంబర్ 1 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్గా దేశవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందిన IIITని ఈరోజు మహబూబ్నగర్కు తీసుకురావడంలో సఫలీకృతమైన మొన్న ముఖ్యమంత్రి గారితో జరిగిన మీటింగ్లో మహబూబ్నగర్కు విద్యా సంస్థల ఆవశ్యకత చెప్పడంతో వారు గుర్తించి IIIT బాసర తరహా విద్యాలయాన్ని మహబూబ్నగర్ పట్టణంలో ఏర్పాటు చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇది మొత్తం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, విద్యా ప్రేమికులకు అందరికీ కూడా ఒక శుభవార్త. ఈ ఖ్యాతి మన మహబూబ్నగర్ జిల్లాకు దక్కడం, మన పాలమూరు పట్టణం ఆనుకొని ఆ విద్యా సంస్థ రాబోతుండడం మనందరికీ కూడా చాలా గర్వకారణం. మా కోరికను మన్నించి IIITని మహబూబ్నగర్కి ఇచ్చిన జిల్లా ముద్దుబిడ్డ మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జిల్లా ప్రజలందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు వాళ్ళతోటే ఆ IIIT వైస్ ఛాన్సలర్ తోటే సైట్ విజిట్స్ అన్నీ చేయడం జరిగింది. మహబూబ్నగర్ చుట్టుముట్టు ఓ 40-50 ఎకరాలు ఆ విద్యా సంస్థకు కేటాయించాల్సి వస్తుంది. దానికోసం కలెక్టర్ గారితో, అడిషనల్ కలెక్టర్ తోటి, RDO తోటి అందరితోటి రాత్రే ఇన్ఫామ్ చేసి మీటింగ్ పెట్టుకొని ఈరోజు ఆ టీమ్స్ 2-3 సైట్లను చూసి వచ్చింది. వాళ్లకు నచ్చిన సైట్ను వాళ్ళు సెలెక్ట్ చేసుకొని మనకు చెప్తారు. దీనికి సంబంధించిన జీవో కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి రాబోయే కొన్ని రోజుల్లో జీవో వస్తుంది. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచే తరగతులు మొదలు పెట్టాలని చెప్పి మేము కోరినాం. దానికి ముఖ్యమంత్రి గారు కూడా సూత్రప్రాయంగా అంగీకరించారు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నిర్ణయం తీసుకొని ఈ IIIT వైస్ ఛాన్సలర్ గారు నెక్స్ట్ రాబోయే విద్యా సంస్థ అంటే ఆగస్టు ప్రారంభమవుతుంది, ఇంజనీరింగ్ లేదా ఇంటర్ జూన్ జూలైలో అవుతుంది. సో వారు కూడా సుముఖంగా ఉన్నారు. ఇది ఎంత ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ అంటే బాసరలో ఏదైతే IIIT బాసర అని చెప్తామో గోదావరి నది ఒడ్డున ఉన్నది. 9,000 మంది విద్యార్థులు తెలంగాణ నలుమూలల నుంచి అక్కడ మెరిట్ ఆధారంగా అక్కడికి వచ్చి అక్కడ చదువుకుంటూ ఉన్నారు. మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి కూడా కొన్ని వందల మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం బాసరలో సెలెక్ట్ అయిపోతారు. సో మన విద్యార్థులకు ఇప్పుడు అక్కడంత దూరం వెళ్ళక్కర్ లేకుండా మన ప్రాంతంలోనే ఈ ఇన్స్టిట్యూట్ నెలకొల్పబడుతుంది. ఇది నిజంగా మనందరికీ కూడా రాబోయే రోజుల్లో గర్వకారణం అవుతుంది. ఈ IIIT ఇక్కడికి రావడానికి జడ్చర్ల శాసనసభ్యులు అనిరుద్ రెడ్డి గారు, దేవరకద్ర శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి గారు, వారు కూడా ముఖ్యమంత్రి గారితో ప్రస్తావన చేసింది. మా అందరి సమిష్టి కృషితోటి మొత్తం మా మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులందరి ఆలోచన మేరకు ముఖ్యమంత్రి గారి సమ్మతితోటి ఈ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ ఇప్పుడు
మహబూబ్ నగర్కు రాబోతా ఉంది. మేము మాట ఇచ్చినాం, మహబూబ్ నగర్ను ఎడ్యుకేషనల్ హబ్గా చేస్తాం. మహబూబ్ నగర్ విద్యార్థులకు హయ్యెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఈ నేల మీదనే ఇప్పిస్తామని చెప్పడం జరిగింది. దాని అమలు కోసం నిరంతరం మా ఆలోచనలు కానీ, మా శ్రమ కానీ, మా శక్తి కానీ దానికే కేటాయిస్తూ ఉన్నాం. మాకు వేరే రాజకీయాలతో పని లేదు, విమర్శతో పని లేదు. మా పనితనం ద్వారా ప్రజలను మెప్పించాలని చెప్పి కోరుకుంటున్నాం తప్ప సూటిపోటి మాటలు, ఘాటైన విమర్శల రాజకీయం చేయదలుచుకోలేదు. అందుకు అనుగుణంగానే ఎన్నో విద్యా సంస్థలను ఇక్కడికి తీసుకొస్తా ఉన్నాం. అవన్నీ కూడా చాలాసార్లు మీతో పంచుకున్నా. ఇంకొక ముఖ్యమైన విషయం, మహబూబ్ నగర్ పట్టణంలో ఇంటర్ స్టేట్ బస్ టెర్మినల్ కూడా ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు. దాని ఆవశ్యకతను వారికి చెప్పడం జరిగింది. ఇప్పుడు నేషనల్ హైవేస్ బాగుండడంతో కర్ణాటక ప్రాంతానికి చెందిన గుల్బర్గా అటువంటి పెద్ద పెద్ద పట్టణాలు, షోలాపూర్ లాంటి పట్టణాలు కావచ్చు, మహారాష్ట్రకు సంబంధించిన అనేక పట్టణాలు శ్రీశైలం దివ్యక్షేత్రాన్ని దర్శించడానికి వారు మహబూబ్ నగర్ మీద నుంచి వెళ్తారు. కొన్ని వేల వెహికల్స్, కార్లు కావచ్చు, లేదా రోడ్ ట్రాన్స్పోర్ట్ బస్సులు కావచ్చు, ఇతర రాష్ట్రాల బస్సులు కావచ్చు, మన మహబూబ్ నగర్ నుంచే వెళ్ళడం మనందరికీ తెలుసు. కొన్ని వేల మంది ప్రైవేట్ వాహనాల్లో శ్రీశైలానికి బయలుదేరుతాం. వీరశైవం ఈ ప్రాంతాల్లో చాలామంది శివుని పూజించేవారు ఈ ప్రాంతంలో చాలామంది ఉంటారు. వారందరికి కూడా జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైల దర్శనం అనేది చాలా ముఖ్యమైన కార్యక్రమం. కాబట్టి కొన్ని లక్షల మంది భక్తులు శ్రీశైలానికి వెళ్తారు. అందులో ప్రధానంగా మన మహబూబ్ నగర్ రూట్నే, మక్తల్ నుంచి మహబూబ్ నగర్ టు బూత్పూర్ నుంచి మన కల్వకుర్తి నుంచి ఆ పైన అమరాబాద్ అటువైపు ఆ రోడ్డు. సో దీన్నే ఎక్కువ వాడుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ బస్ స్టేషన్ కావాలి, ఇది ఇరుకైపోయింది మనకు అని చెప్తే ముఖ్యమంత్రి గారు సమ్మతించి నగరం అవతల ఇంటర్ స్టేట్ టెర్మినల్ పెట్టుకోవాలన్న ఒక ఆలోచనకు వారు అంగీకరించిండ్రు. అది కూడా ఒక పెద్ద ప్రాజెక్ట్ అవుతుంది. దానికి ముఖ్యమంత్రి గారు ఆమోదించినందుకు వారికి దాని తరఫున కూడా మనందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అలాగే మన్యంకొండ దేవస్థానం అభివృద్ధికి కూడా ఎస్టిమేషన్ తయారు చేయమన్నారు. దాదాపు 130 కోట్లతోటి ఎస్టిమేషన్స్ కూడా తయారు చేసినాం. ఎట్లయితే కురుమూర్తి దేవస్థానాన్ని అభివృద్ధి చేద్దామని చెప్పి అక్కడ 100 కోట్ల రూపాయలతోటి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన వారు చేసిండ్రు, అట్లాగే మన్యంకొండ దేవస్థానంలో భక్తులకు అన్ని సౌకర్యాలు, విశ్రాంతి గృహాలు, తర్వాత టాయిలెట్స్, తలనీలాలు సమర్పించే ప్రాంతము, స్నానఘట్టాలు, ఇటువంటివి అన్నీ కూడా ఆ మన్యంకొండ క్షేత్రంలో మనకు దేనికి కూడా తక్కువ కాకుండా ఏర్పాటు చేయాలని చెప్పి వారి కోరిక. ఈ 3 మెగా ప్రాజెక్టులు మన ముఖ్యమంత్రి గారి భేటీలో వారు అంగీకరించిండ్రు. ఇవి చాలా గొప్ప నిర్ణయాలు మహబూబ్ నగర్ చరిత్రలో, ముఖ్యంగా మహబూబ్ నగర్ నియోజకవర్గం కావచ్చు, పట్టణానికి కావచ్చు. అలాగే కోయిల్ సాగర్ నుంచి లిఫ్ట్ పెట్టి మహబూబ్ నగర్ మండలంలోని చెరువులను నింపడానికి కూడా వారి దృష్టికి తీసుకొచ్చినాం. దానికి కూడా వారు సూత్రప్రాయంగా అంగీకరించిండ్రు. ఇరిగేషన్ శాఖ మంత్రికి కూడా చెప్పిండ్రు. వారు సర్వే కోసము అధికారులను ఆదేశించడం కూడా జరిగింది. మా పని నిరంతరం ప్రజల సంక్షేమం, ఏం కార్యక్రమాలు మహబూబ్ నగర్ తీసుకురావాలా, ఏ ప్రాజెక్ట్స్ తీసుకురావాలా అని వాటి మీదనే దృష్టి పెట్టినాం. ఖచ్చితంగా మా ఈ కాంగ్రెస్ ప్రజాపాలనలో ఈ 5 సంవత్సరాల కాలంలో మహబూబ్ నగర్ ఒక అద్భుతమైన ప్రగతిని కళ్ళ చూస్తుందని చెప్పి ఖచ్చితంగా నేను చెప్పగలను.